హాయ్ హలో లీడర్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైటీషియన్ కీర్తన. ఈరోజు మనం వచ్చేసి వేదలక్స్ కంపెనీలో ఐడి ఎలా ప్లేస్ చేయాలని ఇక్కడ తెలుసుకుందామండి. వన్స్ ఒకసారి మీరు యాప్ ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత అక్కడ త్రీ డాట్స్ వచ్చినాయి కదా, ఆ త్రీ డాట్స్లో అలా కిందకి ఇలా మీరు స్క్రోల్ చేస్తే హోమ్ కిందన చూసారా ఆఫర్స్ అని వచ్చిందా, ఆఫర్స్ కిందన మీకు టూల్స్ అని ఉన్నాయి కదండి, ఆ టూల్స్ క్లిక్ చేయగానే మీకు న్యూ ఏఆర్ సైన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. చూసుకోండి, న్యూ ఏఆర్ సైన్. అక్కడ మీకు అది క్లిక్ చేసిన తర్వాత మీకు స్పాన్సర్ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఎవరి కిందైతే మీరు వేయాలనుకుంటున్నారో లెగ్ 1లో కానీ లెగ్ 2లో కానీ వాళ్ళ స్పాన్సర్ ఐడి లాస్ట్ ఐడి అంది మీరు అక్కడ ప్లేస్ చేసిన తర్వాత స్పాన్సర్ డీటెయిల్స్ అనుకొని చెప్పి ఇట్లా ఓపెన్ అవుతుందో అది వాళ్ళదా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ దాని తర్వాత అప్లికెంట్ ఎవరైతే మీరు ఐడి ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ డీటెయిల్స్ అనేది మీరు అనేది అక్కడ ఫిలప్ చేయాలండి. మిస్టరా మిస్సెస్ ఎవరైతే ఉన్నారో మిస్ వాళ్ళది. అండ్ దాని తర్వాత వాళ్ళ నేమ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళది అనమాట. అండ్ వాళ్ళ ఎవరైతే వాళ్ళ నేమ్ ఉంటుందో సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఉన్నవాళ్ళు వాళ్ళ నేమ్. అండ్ దాని తర్వాత వచ్చేసి జెండర్ ఫీమేలా మేలా ఏంటంది. అండ్ మొబైల్ నెంబర్. నేను ఇక్కడ డమ్మీ ఐడి ప్లేస్ చేస్తున్నానండి టెస్టింగ్ కోసం, అంటే మీకు నేర్పించడం కోసము. ఇది ఒరిజినల్ ఐడి కాదు, అందుకే నేను ఏది పడితే అది అక్కడ టైప్ చేస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత ఆధార్ కార్డ్ అంది ఫిలప్ చేయాలి. మ్యారేడ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మ్యారిటల్ డీటెయిల్స్ అవి కూడా ఫిలప్ చేయాలండి. ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ ఫిలప్ చేస్తేనే మీకు అక్కడ ఐడి అంది ప్లేస్ అవుతుంది, లేదంటే బ్లాంక్ కాలమ్ అంది మీకు అక్కడ చూపిస్తుందండి. సో ఎవ్రీథింగ్ మీరు ఫిలప్ చేయాలి. దాని తర్వాత అడ్రస్ అంది ఫిలప్ చేయాలండి. దాని తర్వాత సిటీ అంది ఫిలప్ చేయాలండి. సిటీ కూడా చేయాలంటే ఎవ్రీథింగ్ చేయాలండి. చేయకూడనివేవో నేను మీకు నెక్స్ట్ అంది చెప్తానమాట. ఏ అడ్రస్ అయితే ఉంటున్నారో ఆ ఫుల్ అడ్రస్ అంది మీరు టైప్ చేసినట్టయితే మీ ఐడి కింద నెక్స్ట్ టైం కొరియర్కి యూజ్ అవుతుంది అనమాట. అందుకని అడ్రస్ తర్వాత అండ్ సిటీ తర్వాత వచ్చేసి స్టేట్ అండి. మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ అంతా అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ అనమాట. ఏ డిస్ట్రిక్ట్‌లో మీరు ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఈవెన్ పిన్ కోడ్ కూడా మీరు యాడ్ చేయాలనమాట. మీ ప్రాంతం యొక్క, మీ ప్లేస్ యొక్క పిన్ కోడ్ అనేది. ఈ 2 అనేది ఫిలప్ చేయాల్సిన అవసరం లేదండి. ఏంటంటే గనక వాట్సాప్ నెంబర్ అండ్ దాంతో పాటు ఈమెయిల్ ఐడీ. ఈ 2 అయితే గనక మీరు ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రిఫరల్ ఐడీకి వెళ్ళిపోవచ్చు. రిఫరల్ ఐడీ మెయిన్ అండి. 10%, 5% మనకి ఇక్కడే వచ్చేది రిఫరల్ ఇన్‌కమ్‌లో. ఆ రిఫరల్ ఐడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అంది, వాళ్ళ యూజర్ నేమ్ అంది అక్కడ మీరు యాడ్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి మీ నామినీ, మీరు ఎవరిదైతే నామినీ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ నామినీ పేరు అండ్ వాళ్ళ రిలేషన్ అంది మీరు అక్కడ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఎంటర్ యూజర్ నేమ్ అని వచ్చింది కదండీ, నేనైతే ఆ పర్సన్ నేమ్‌తోనే డైరెక్ట్‌గా పెట్టేస్తున్నాను అన్నమాట. మీరు కావాలనుకుంటే ఏదైనా పెట్టుకోవచ్చు. లక్ష్మి పక్కన నేను 001 అనుకోని కొట్టి దాని పక్కన మీరు చూస్తే చెక్ అవైలబిలిటీ అని ఉంది కదండీ, ఆ చెక్ అవైలబిలిటీ నేను కొట్టాను. అది కొడితే ఆల్రెడీ ఐడీ ప్లేస్ అయ్యి ఉన్నట్టుంది సేమ్ అదే నేమ్‌తో. అందుకే అక్కడ యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనుకొని చెప్పి ఇక్కడ చూపించింది కదండీ. సో నెక్స్ట్ 00 నేను 7 కొట్టాను. అది కూడా ఆల్రెడీ ఐడీ ప్లేస్ అయ్యి ఉంది. సో పక్కన నేమ్ పక్కన మీరు నేమే కాదు ఏదైనా ఒక వర్డ్ పక్కన నెంబర్ కూడా కంపల్సరీగా మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత చెక్ అవైలబిలిటీ కొట్టగానే అక్కడ మీకు గ్రీన్ కలర్‌లో వచ్చింది అంటే గనక మీకు ఓకే. ఆ నేమ్‌తో ఐడీ లేదు అని. మీకు ఆటోమేటిక్‌గా ఇట్లా ఐడీది యూజర్ నేమ్ అనేది ప్లేస్ అయిపోతుంది. దాని తర్వాత లాస్ట్‌లో ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్టే డీటెయిల్స్ పెట్టారా లేదా అని. కరెక్టే అంటే గనక వెంటనే సెండ్ ఓటీపీ కొట్టేసేయండి. లేదు సెండ్ ఓటీపీ కొడితే ఏదైతే మీరు నెంబర్ ఇచ్చారో అదే నెంబర్‌కండి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందండి. లేదంటే గనక బ్యాక్‌కెళ్ళి మళ్ళీ మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. థాంక్ యూ.